ఫేస్బుక్లో ఒక పోస్ట్ కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉన్న పోస్టు, ఇలా ఉన్నారు. ఎన్నికలకు ముందు తల్లికి వందనం అని రాసి ఉంది ఆ పోస్ట్ పక్కన. ఎన్నికల తర్వాత వరదకు విరాళం అని సేవ్ ఇట్లా ఒకటే పోస్టు. ఎన్నికలకు ముందు తల్లికి వందనం అట, ఎన్నికల తర్వాత వరదకు విరాళం అట. బాగుంది కదా, నిజమే కదా అనిపించింది. ఎందుకంటే వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. చంద్రబాబు గారు ఏమన్నారు? దాతలు ముందుకు రండి, విరివిగా విరాళాలు ఇవ్వండి, సామాజిక బాధ్యత ఉండాలి, చైతన్యం ఉండాలి, విరాళాలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి అన్నారు. అంతకుముందు అన్నాకే అంటే దాతలు ముందుకు రండి, విరాళాలు ఇవ్వండి, విరాళాలు ఇచ్చి ఆదుకోండి, సామాజిక బాధ్యత ఉండాలి, జనాల్లో చైతన్యం ఉండాలి. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య పరికరాలు పెట్టాలి, దాతలు ముందుకు రండి, విరాళాలు ఇవ్వండి, ఆదుకోండి, సామాజిక బాధ్యత ఉండాలి, జనాల్లో చైతన్యం ఉండాలి. మధ్యలో ఎవరైనా కనుక సూపర్ 6 అని అడిగితే సూపర్ 6 ఇచ్చాం, భయం వేస్తుంది, జనం ఆలోచించాలి, సామాజిక బాధ్యత ఉండాలి, చైతన్యం ఉండాలి. ప్రతిదానికి దాతలు ముందుకు రావాలి, విరాళాలు ఇవ్వాలి. అన్నా క్యాంటీన్లు అప్పుడు డ్వాక్రా వాళ్ళ గ్రూపులలో మెసేజ్లు చర్చ ఏమని, అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వండి, మంచికి 100 రూపాయలు, గ్రూప్కి 100, మంచికి 100 ఇవ్వాలి అని. ఇప్పుడు వరదలు, మళ్ళీ చర్చ, గ్రూప్కి 500 ఇవ్వాలి, లేకపోతే మీకు రిమార్క్స్ రాస్తారు, రిమార్క్ రాసుకోకుండా చూసుకోండి అని ఎవరు వాళ్ళ దగ్గర నుంచి. నోరు తెరిస్తే విరాళం ఇవ్వండి, ఆదుకోండి, దాతలు ముందుకు రండి, విరాళాలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం విరాళాలతో నడిపిస్తారేమో తెలియదు. మళ్ళీ మీడియా సమావేశం పెట్టి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో తెలియట్లేదు. ఖజానాలో రూపాయి డబ్బు లేదు, కేంద్రం విరివిగా ఆదుకోవాలి, కేంద్రానికి నివేదిక పంపిస్తాం, విరివిగా ఆదుకోవాలి, డబ్బులు లేవు, ఎఫ్ఆర్పిఎం పరిధి వస్తుంది, బ్యాంకుల ద్వారా వాళ్ళకి ఏమన్నా ఇప్పించి తర్వాత వాళ్ళని అప్పులు తీర్చుకునే విధంగా చూడాలి, ఏదో ఒకటి చేయాలి. అంటే ఇంత చిన్నవి డీల్ చేయలేక ఇంత బేలతనమా? అంటే 2-3 లక్షల మందికి సంబంధించిన విషయంలో వాళ్ళని ఆదుకునేకే ఒక ముఖ్యమంత్రి ఇంత బేలతనమా? కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 100 కోట్లే ఉంది అకౌంట్, ప్రభుత్వ అకౌంట్. నెక్స్ట్ 5-6 నెలలు తిరగకముందే, ఒక 6 నెలలు తిరగకముందే కరోనా వచ్చేసింది. మార్చి ఒక 8-9 మంత్స్ తర్వాత అనుకోండి కరోనా వచ్చింది. అంత కరోనా పాండమిక్ని డీల్ చేసినప్పుడు, తానిచ్చిన హామీలన్నీ అమలు చేసినప్పుడు, నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చినప్పుడు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చినప్పుడు, అన్ని కార్యక్రమాలు తాను చేపట్టినప్పుడు ఎక్కడైనా బేలతనం అనిపించిందా? దాతలు రండి, విరాళం ఇవ్వండి, ఖజానాలో డబ్బులు లేవు, భయం వేస్తుంది, చేయాలంటే భయం వేస్తుంది, సామాజిక బాధ్యత ఉండాలి, చైతన్యం ఉండాలి, దాతలు రండి, విరాళాలు ఇవ్వండి, విదేశాల్లో ఉన్న వాళ్ళు రండి, విరాళాలు ఇవి ఎప్పుడైనా కనిపించాయా, వినిపించాయా? ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారా? ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? పదే పదే జగన్ గారు ఎప్పుడు అంత కరోనా పాండమిక్, అదే సోషల్ మీడియాలో ఇంకో పోస్ట్ కనిపించింది, కరోనా పాండమిక్లో ఇప్పుడు ప్రభుత్వం ఉండింటే అప్పుడు జనాలు ఒకరినొకరు పీక తినాల్సి వచ్చేదేమో అని. ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ కరోనా పాండమిక్ లాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి ఇంత బేలతనం ప్రదర్శించారు. చంద్రబాబు గారు వెళ్తూ ప్రభుత్వ అకౌంట్లో 100 కోట్లు మిగిల్చిపోయినప్పుడు ఇంత బేలతనం ప్రదర్శించలే. తానిచ్చిన ప్రతి హామీ అమలు చేసినప్పుడు ఇంత బేలతనంగా, అసలు బేలతనం అనేదే కనిపించలే, ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే విరాళాలు ఇవ్వండి, ఏం చేసినా విరాళాలు ఇవ్వండి, బాధ్యత ఉండాలి, విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సంపాదించుకున్నారు, మాతృభూమికి తిరిగి ఇవ్వండి, సామాజిక చైతన్యం ఉండాలి, బాధ్యత ఉండాలి, ఇట్లా విరాళం ఇవ్వండి. ముఖ్యమంత్రి హక్కులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. 20 లక్షలు, 50 లక్షలు, కోటి ఇచ్చిన వాళ్ళకి మొత్తం మీద చెక్కు పట్టుకొని ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఒక ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని ఇంత బేలతనం ప్రదర్శిస్తే బాధితులకు ఏం ధైర్యం ఉంటుంది చెప్పండి? ఫస్ట్ ప్రభుత్వం బాధితులకు ధైర్యం ఇవ్వాలి, మీరేం కాదు, మేము అండగా ఉంటాం, మీరు భయపడకండి, మిమ్మల్ని ఆదుకుంటాం,
అని చెప్పి ధైర్యం ఇవ్వాలి. పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయో ఎంతవరకు ఆదుకోగలరు నెక్స్ట్ ఒక అంచనాకు రావాలి. ఫస్ట్ నుంచి బేలతనం అంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారా? మీకు చేయాలి అన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎంతో కొంత చేస్తా, మీరే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పి ఏమైనా ముందే ప్రిపేర్ చేసేకి మరి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తారేమో తెలియదు. అంటే అదే డబ్బులు లేవు, అకౌంట్లు లేవు, అప్పు చేయాలంటే ఎఫ్ఆర్బిఎం పరిమితి అడ్డొస్తుంది, ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసేకి మాట్లాడతారా? ఎంత చేసినా మీరు సైలెంట్ ఉండండి, చేసిందే మహా ప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకోండి అని. ప్రభుత్వ బాధ్యత, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యంతోనే ఇంత ముప్పు జరిగింది కాబట్టి. మరి అంత పక్కన పెట్టి దాతల నుండి విరాళాలు ఇవ్వండి, బాధ్యత లేదా? దాతల నుండి విరాళాలు ఇవ్వండి, ఏం జరిగినా దాతల నుండి విరాళాలు ఇవ్వండి అంటుంటారు. అదేమో ముఖ్యమంత్రి అప్పీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.